నయా శ్రీ యేసునాథా యాజకుడా స్వాగతం స్వాగతం హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడి రారే పవిత్ర జనమా, త్వరపడి రారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఎమ్మావు దారిలో దర్శనమిచ్చి రొట్టె విరిచి కన్ను విప్పును కలిగించితివి. ఎమ్మావు దారిలో దర్శనమిచ్చి రొట్టె విరిచి కన్ను విప్పును కలిగించితివి. అంతులేని నీ ప్రేమతో, అంతులేని నీ ప్రేమతో ఆదరణను చూపి ఆదుకొంటివి. నీ పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపచేయుమా. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ యొక్క ముఖ్య ఉద్దేశాల కోసమై మనందరం కూడా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ ఎర్మిన్ గిల్, శ్రీమతి పి విజయమేరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిశాంతి, జాన్, వినోద్ కుమార్, యుగిన్, మోని, పృథ్వీరాజు కుటుంబాలలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉంటాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ శ్రీ లగిశెట్టి సాగర్, శ్రీమతి వనజ దంపతుల 26వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి అమెరికా నుంచి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న
ఫాదర్ నందిపాము జోజప్పకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జొన్నలగడ్డ జోసఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలి అని మరియు కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మేరీ సురేంద్రనాథ్ పొన్నపాటికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని వైబి షేవరీలు సమర్పిస్తూ ఉన్నారు. ఎఫ్ తెరీసాకు క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అడ్డగట్ల సెలీనా ప్రవీణ్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని మరియు అడ్డగట్ల రోమస్ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలి అని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఫాదర్ సగిలి జయరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చేస్తున్న పరిచర్యను దీవించి ఎల్లవేళలా తోడుగా ఉండి తన సేవలో మరింత ముందుకు నడిపించాలి అని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసఫ్ అలెగ్జాండో పీటర్, ఎలిజబెత్ జోసఫ్ జేవియర్ పీటర్ అండ్ అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలీనా, సాంబ శివ, సాంబా అరుష్, సాంబా ఆర్నవ్, అలెన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదే విధముగా మనందరి యొక్క సొంత అవసరాల కోసము ఈ దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలి అని భక్తితో ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన దినములలో స్మరించుకున్నటువంటి ఖాళీ సమాధి మరియు మగ్దలా మరియమ్మలకు వలె ఈనాడు కూడా ఎమ్మావుసుకు నడిచి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులకు కూడా దేవుని ఉత్థానానికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇద్దరు శిష్యులు కూడా యేసు ప్రభు పునరుత్థానుడైన సంఘటని వారు గుర్తెరగక ఇదిగో వారిలో వారు తర్కించుకొనడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, ఇదిగో పునరుత్థానాన్ని పొందినటువంటి క్రీస్తు ప్రభువు వారికి ఒక అపరిచితుడిలాగా కనపడుతూ ఉన్నాడు. కానీ వారు గుర్తెరగలేకపోయారు. సరే, మేము చీకటిలో నడిచాము, 7 మైళ్ళు నడిచిన తర్వాత, ఆ చీకటిలో ప్రయాణం చేసిన తర్వాత సరే వారు గుర్తుపట్టలేదు అంటే మనందరం కూడా ఒక ఆలోచన చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు వారితో నడిచి వారితో ప్రయాణం చేసి వారితో కలిసి ముందుకు సాగి ఇదిగో తాను గురించి రాచినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా తెలియచేసేటువంటి ఆ సందర్భంలో కూడా వారు క్రీస్తు ప్రభువును ప్రియ సహోదరి సహోదరులారా గుర్తుపట్టలేకపోతున్నారు. వారు కేవలం ఎప్పుడు గుర్తుపట్టారు అంటే, యేసు ప్రభువు వారితో కలిసి భుజించేటువంటి సమయంలో ఆ అప్పాన్ని తీసి ఎప్పుడైతే విరిచి ఇదిగో ఆయన తన శిష్యులకు ఇస్తూ ఉన్నారో అప్పుడు వారు కళ్ళు తెరవడం మనం చూస్తూ ఉన్నాం. మరి కథోలికులుగా మనందరం కూడా ఎన్నో దివ్య సాధారణ ఎన్నోసార్లు స్వీకరించి ఉండి ఉంటాం. ఎన్నోసార్లు ఇక పూజా బలిలో ఉండి ఉండవచ్చు, ఎన్నోసారి ఈ పూజా బలిలో పాల్గొని ఉండవచ్చు. మరి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని పొందుకున్నారు అన్నటువంటి సత్యాన్ని మనం నీవు నేను కూడా గుర్తిస్తూ ఉన్నామా లేదా అని ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి.
ఆ రొట్టె విరిగినప్పుడే యేసు ప్రభు ఎవరో, ఆయన పునరుత్థానుడు అయ్యాడు అని తన శిష్యులు ఎప్పుడైతే గమనించారో, ప్రియ సహోదరి సోదరులారా, మన యొక్క జీవితాలలో మనము స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తు ప్రభువుని యొక్క శరీర రక్తాలనే నేను స్వీకరిస్తూ ఉన్నాను, దాన్ని నేను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తూ ఉన్నానా లేదా అని మనందరం కూడా హృదయ పరిశీలన చేసుకోవాలి. ఇక ఎమ్మావుసు యొక్క ప్రయాణంలో వారు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభుని కనుగొన్నారో, ఇదిగో ప్రతిరోజు మనం పాల్గొనేటువంటి యొక్క దివ్యబలి పూజలో నేను క్రీస్తుని గుర్తెరుగుతూ ఉన్నానా లేదా అని ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకొని, ఇదిగో ఈనాటి దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇక నుంచైనా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి ప్రతి సమయంలో నేను నిన్ను గుర్తెరిగి, నీవు నిజముగా పునరుత్థానుడు అయ్యావు అన్నటువంటి సత్యాన్ని గుర్తెరిగి, నేను కూడా ఏదో ఒక రోజున నీకులాగా పునరుత్థానాన్ని పొందుకుంటాను అన్నటువంటి విశ్వాసాన్ని నాకు బలపరచు దేవా అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇక పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాలు పంచుకోబోయేటువంటి మనందరం కూడా మనము చేసినటువంటి తప్పిదములకు గాను పశ్చాత్తాపాన్ని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకవాసులకు సమాధానము 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 సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధించెదము, మిమ్ము నారాధించెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకవాసులకు సమాధానము సమాధానము సమాధానము. జనితైక సుతుడా శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనితైక సుతుడా శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారార్థక, లోక పాప పరిహారార్థక. నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను నారాధించెదము, నిన్ను
నారాధించెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకవాసులకు సమాధానము 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 సమాధానము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పవిత్రాత్మతో నిత్యము నుండువారా, పవిత్రాత్మతో నిత్యము నుండువారా. నిమ్ము పొగడెదము, నిమ్ము స్తుతించెదము, నిమ్ము నారాధించెదము, నిమ్ము నారాధించెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకవాసులకు సమాధానము 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 సమాధానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రభుని ఉత్థానపు వార్షికోత్సవము ద్వారా ప్రతి సంవత్సరము నీవు మాకు అమితానందమును చేకూర్చుచున్నావు. ఈ ఉత్సవములను భక్తిమంతముగా కొనియాడి నిత్యానందమునకు పాత్రలు అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకు ఉన్న దానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడేడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టు కుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివాణిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండేవారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగాను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతువేసి నిలువబడి అటునిటు నడవసాగాను. అంతటా వాడు నడచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయాను. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు
ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువునకు చెంది ఉన్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు. ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కుంటివాణి నడిపిన యేసు మనతో ఉన్నాడు. కంటికి రెప్పల నిన్ను నన్ను కాయుచున్నాడు. కుంటివాణి నడిపిన యేసు మనతో ఉన్నాడు. కంటికి రెప్పల నిన్ను నన్ను కాయుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 35వ వచనము వరకు. ఆదివారము నాడే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి,
కాని గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినదని నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడిన వాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇశ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. అంతట మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలిచినట్లు కనబడెను. అంతట వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుము అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కాని ఆయన అదృశ్యుడాయెను. అంతట వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించిరని తెలిపిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము 29వ వచనము.
ప్రభువా మాతో ఉండండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ఎమ్మావు మార్గములో ఉత్థాన క్రీస్తు దర్శనం ఇవ్వడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. క్రీస్తు శ్రమలు, మరణము ద్వారా దుఃఖ సాగరంలో విచారంలో ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు యెరూషలేమును వదిలి ఎమ్మావునకు ప్రయాణం అవుతూ ఉన్నారు. అలా విచారంలో ఉన్న వారి జీవితంలో యేసు 5 పనులను చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, విచారముతో ఉన్నటువంటి వారిని, దుఃఖ సాగరంలో నిండిపోయినటువంటి వారిద్దరితో కలిసి యేసు ప్రభువు నడిచి వెళుతూ ఆ నడిచేటువంటి ఆ ప్రక్రియలో ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు 5 విషయాలు వారికి చేస్తూ ఉన్నారు. ఆ మొట్టమొదటిది వారితో నడవడం. యేసు ప్రభు వారితో నడుస్తూ ఉన్నారు. ఎన్ని మైళ్ళు నడిచారు అంటే 7 మైళ్ళు వారితో కలిసి నడిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఎంత గొప్ప భాగ్యమో. యేసు ప్రభువే స్వయాన పునరుత్థానాన్ని పొందుకున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడే ఇదిగో ఆ యెరూషలేములో జరిగినటువంటి ఆ సంఘటనతో పాటు దుఃఖ సాగరంలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులను కలిసి వారితో 7 మైళ్ళు నడవడం అనేది చాలా గొప్ప విషయం అని మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకనే దివ్య గ్రంథ పట్టణాలన్నిటిలో కూడా చూస్తే ఈ 7 అనేటువంటి యొక్క నెంబర్ మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇదిగో 7 రోజులు దేవుడు సృష్టించి 6 రోజులు 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకోవడము, మన యొక్క తల్లి తిరుసభలో కూడా 7 దివ్య సంస్కారాలు ఉండడము, ఇలా ప్రతి ఒక్కటి కూడా 7తో ముడిపడి ఉన్నది. 7 అంటే ప్రియ సహోదరి సోదరా, ఇదిగో సంపూర్ణతకు ఒక గుర్తు. ఇది మనందరం కూడా తెలుసుకోవాలి. యేసు ప్రభు వారితో 7 మైళ్ళు నడిచారు అంటే అది వారి యొక్క జీవితంలో ఒక సంపూర్ణాన్ని ఇస్తబోతూ ఉన్నారు. వారి జీవితాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. వారి యొక్క జీవిత పడిపోయినటువంటి ఆ దుఃఖ సాగరంలో ఉన్నటువంటి బాధలలో ఉన్నటువంటి ఆ బాధ కష్టాలలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల యొక్క జీవితంలో ఇదిగో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఇదిగో నింపడానికే దేవుడు వారితో నడవడం మనం చూస్తూ ఉన్నాం. అదే లేవీయుల కాండము 26వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు మనం చదివితే, నేను మీ నడుమ వసింతును, మిమ్ము చేయి విడువను, మీకు బాసట అయి ఉందును, నేను మీకు దేవుడను కాగా మీరు నా ప్రజలగుదురు. చూడండి, దేవుని యొక్క నడక మనతో ఉంటే ఎలా ఉంటూ ఉన్నదో, దేవుని యొక్క నడక మనతో ఉంటే ఏ విధముగా మనకు జీవితాలు ఉంటాయో. నేను మీ చేయి విడవను, మీరు నాతో కలిసి జీవించాలి అని ఆశపడితే, మీరు దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు ఇదిగో నాతో కలిసి నడిస్తే దేవుడేమంటూ ఉన్నాడు, మిమ్ము నేను చేయి విడవను, మీ బాసట అయి ఉందును, నేను మీకు దేవుడను కాగా మీరు నా ప్రజలగుదురు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుతో నడవడం అంటే ఎదిగో ఆయన మనలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు అని మనకు దివ్య గ్రంథ పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదే విధముగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 3వ వచనాన్ని గనుక మనం చదివితే, ప్రభువు మీకు నిర్దేశించిన మార్గము వెంట పయనింపుడు, అప్పుడు మీరు క్షేమముగా బ్రతుకుదురు, మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద చిరకాలము జీవిస్తారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఆ యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు ఆ ఎడారిలో నడిపించినటువంటి ఆ దేవుడు వారితో చెబుతున్నాడు, మీరు క్షేమముగా బ్రతుకుతూ ఉంటారు, ఎందుకంటే నేను మీతో నడుస్తూ ఉన్నాను, నేను మీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాను. ఇదిగో ఎమ్మావూసు ప్రాంతంలో ఆ ఇద్దరి యొక్క శిష్యులు, విచారంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు శిష్యులను ఏ విధంగా నడిపించానో,
ఏ విధముగా వారి యొక్క జీవితాలలో ఒక వెలుగును నింపానో, ఇదిగో నేను మీతో ఉంటాను, మీతో ఉండి మీ యొక్క బ్రతుకులు క్షేమముగా ఉండే విధముగా నేను చూసుకుంటాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదే విధముగా హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే, కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమున సమీపింతుము, అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును పొందుకుంటాం. చూడండి, ఎవరైతే దేవునితో నడుస్తూ ఉంటారో, దేవుని యొక్క బాటలో నడవాలని ఆశపడుతూ ఉంటారో, ఆ బాటకు అనుసంధానముగా వారి యొక్క జీవితాలు మలుచుకుంటూ ఉంటారో, దేవుడు చెబుతున్నాడు వారికి అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొంటారు. మీరు యొక్క చాలా మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎన్నో కుటుంబాలలో కష్టాలు, ఎన్నో కుటుంబాలలో బాధలు, ఎంతో మంది ఉద్యోగాలను కూడా ఎదిగిపోతూ ఉన్నాయి. అయినా కానీ అలాంటి సమయంలో కూడా నేను మీకు చేయి పట్టి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇక ప్రియ సహోదరి సోదరా, యోహాను శుభవార్తలో 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి వాక్యం, వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందుకుంటారు. దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుడు నా జీవితాన్ని మారుస్తారు అన్నటువంటి ఒక దృక్పథంతో మనం ముందుకు సాగితే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెబుతున్నారు మీరు ఎప్పటికీ కూడా అంధకారమున నడవక ఇదిగో నిత్య జీవపు వెలుగును పొందుకుంటారు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అది మొదటిగా చేసినటువంటి పని. ఇక రెండవది వినడం. వారి బాధలను యేసు వింటూ ఉన్నారు. అదిగో వారు మధ్యలో అంటూ ఉన్నారు, ఇదిగో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానము, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినదో మీకు తెలియదా అనినప్పుడు యేసు ప్రభు కూడా ఏం జరిగింది అని అంటూ ఉన్నాడు. చూడండి, వారి యొక్క కష్టాలలో, వారి బాధలలో ఎలా వింటూ ఉన్నారు అంటే, ఏం జరిగిందని తిరిగి వారిని ప్రశ్న చేసినప్పుడు వారు చెబుతున్నారు, నజరేయుడైన యేసుని గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినటువంటి ఈ వ్యక్తిని ఇగో మా యొక్క అధిపతులు ప్రధానార్చకులు తీసుకుని వెళ్ళి ఆయనను సిలువ వేశారు అంటూ ఉన్నారు. చూడండి, వారి గుండెలో దాగి ఉన్నటువంటి ఆ బాధ, క్రీస్తు ప్రభు మరణించారు అన్నటువంటి బాధ, క్రీస్తు ప్రభు మాతో ఇక లేరే అనేటువంటి ఒక బాధ, క్రీస్తు ప్రభు మా నుండి వెళ్ళిపోయారే, శారీరకంగా ఆయన మాతో లేరు అనేటువంటి ఒక బాధ వారిలో ఎక్కువైపోతూ ఉన్నది. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారి యొక్క బాధలను వింటూ ఉన్నారు. ఆ 5 పనులలో రెండో పని వినడము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని కీర్తనల గ్రంథము 46వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, ప్రభువే మనకు ఆశ్రయము బలము, ఆపదలలో ఆయనను ఆదుకొనువాడు ఆయనయే. ఇదిగో ప్రియ సహోదరి సోదరా, ఈనాటి సమాజంలో చాలా మంది మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ వినేవారు చాలా తక్కువ. ఇదిగో మనము ఎప్పుడు కూడా మాట్లాడాలి అనే మాట్లాడుతూనే ఉంటాము, కానీ వినడము మనము చేయలేనటువంటి ఒక గొప్ప పని మన ముందు ఉంటుంది. ఎవరైనా ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే అది విని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు, ఆయనకి తెలుసు అన్ని విషయాలు. ఇదిగో ఆయనే క్రీస్తు ప్రభు కాబట్టి ఆయనే అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనలన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి, అయినా కానీ ప్రియ సహోదరి సోదరా, ఆ సంఘటనలన్నీ కూడా తెలిసినా కానీ వారి గుండెలో దాగి ఉన్నటువంటి ఆ బాధను ఏ విధముగా వారు వెళ్ళగక్కుతూ ఉన్నారు, ఏ విధముగా ఆయన వారిని అర్థం చేసుకుంటూ ఉన్నారు అని మనందరికీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉంటాడు, అప్పుడు మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుకొనినా నేను మీ ఇక్కట్లను తొలగింతును, మీరు నన్ను కీర్తింపవచ్చును. మీరు మొరపెట్టుకొనండి,
మీకున్నటువంటి ఇక్కట్లను, మీకున్నటువంటి కష్టాలను, మీకున్నటువంటి బాధలను, మీకున్నటువంటి సమస్యలను, మీకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా కానీ నాకు మొరపెట్టుకోండి. ఆ మొరపెట్టుకుంటే నేను మీకు ఇదిగో ఏం చేస్తూ ఉంటాడు, దేవుడు చెబుతున్నాడు, మీ ఇక్కట్లను తొలగిస్తాను. అది ప్రియ సహోదరి సోదరులారా, మన యొక్క జీవితాలలో మనము నేర్చుకోవలసినటువంటి ఇంకో రెండో విషయము, వినడము. ఇతరులు చెప్పేటప్పుడు వినాలి. కుటుంబంలో భర్త చెప్పేటప్పుడు భార్య వినాలి, భార్య చెప్పేటప్పుడు భర్త వినాలి. ఇదిగో తల్లిదండ్రులుగా తన యొక్క బిడ్డలకు ఏదైనా చెబుతూ ఉంటే బిడ్డలుగా మనము ఆలకించాలి. ఇదిగో బిడ్డలు చెప్పేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకరినొకరు ఎప్పుడైతే అర్థం చేసుకోవడానికి మనము వింటామో ఆ కుటుంబాలలో ఎటువంటి సమస్యలు ఇక్కట్లు కూడా రావు అని మనం తెలుసుకోవాలి. ఇక మూడవదిగా ప్రియ సహోదరి సోదరా, వాక్యమును వివరించడము. ఏంటి వాక్యమును? బాధలలో అతలాకుతములో వారి బతుకులను లేఖనముల ద్వారా వివరిస్తూ ఉన్నాడు. లేఖనాల ప్రకారమే అంతా జరిగింది అని చెప్పడం వలన వారికి ఉపశాంతిని కలిగిస్తూ ఉన్నది. వారు ఏమనుకుంటూ ఉన్నారు? ఈ అన్ని లేఖనములో వారికి మరిచిపోతూ ఉన్నారు. ఇదిగో క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని పొందుకోలేడు అనేటువంటి ఆలోచన కలిగి చీకటమైనటువంటి జీవితంలో ఉంటూ ఉన్నారు. అయినా కానీ లేఖనములో ఆయన గురించి రాసినటువంటి ప్రతి లేఖనాన్ని వారికి తెలియజేయడం ప్రియ సహోదరి సోదరా వారి యొక్క జీవితాలలో ఒక ఉపశాంతిని కలుగజేస్తూ ఉన్నాడు, ఒక ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. అందుకనే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతూ ఉంటాం, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము రోజు పఠిస్తూ ఉన్నామా లేదా అని ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం హృదయ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ప్రియ సహోదరి సోదరులారా ఆ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క వాక్యము ద్వారా మనము ముందుకు సాగగలము. ఇక 4వదిగా ప్రియ సహోదరి సోదరులారా వారి ప్రార్థనను ఆలకించి వారితో సాయంకాలము గడిపారు. చూడండి, దేవుడు వారితో తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉన్నాడు, వారితో సమయాన్ని గడుపుతున్నారు. వారు ప్రార్థన చేశారు. వారి చీకటిమయంలో నిండి ఉన్నటువంటి ఆ యొక్క జీవితాలలో, అంధకారంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో ప్రభు వారితో ఉండడానికి ఇదిగో ప్రియ సోదర వారి ప్రార్థనను ఆలకించి వారితో పాటు సాయంకాలము గడిపారు అని మనకు వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మన యొక్క జీవితాలలో దేవుని ఆ విధముగానే ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక చివరిగా ప్రియ సహోదరి సోదరు 5వది రొట్టెను విరవడము. ఈ రొట్టెను విరవడము తన యొక్క శరీరాన్ని వారికి అందిస్తూ ఉన్నారు. ఇదిగో పాపాత్ములమైనటువంటి మనందరి కోసము సిలువలో మరణించి తన యొక్క శరీరాన్ని ఏ విధంగానైతే బలిగా అర్పించారో ఇదిగో ఈనాటి కాలం మనం చేసేటువంటి దివ్య పూజా బలిలో ఆ విధంగా రొట్టెను విరిచినప్పుడు దేవుడు నీకు నాకు ఒక భోజముగా మారుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదర ఈ యొక్క 5 విషయాలు దేవుడు మనతో కూడా నడవాలి అంటే, దేవుడు మన యొక్క బాధలను కష్టాలను వినాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని పఠించుదాం. ఆ వాక్యం ద్వారా మన యొక్క ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకొని ఆ యొక్క ప్రార్థన జీవితం ద్వారా ఇదిగో పూజా బలిలో పాల్గొని రొట్టె విరిచినప్పుడు క్రీస్తు భగవానుడే నా కోసము విరవబడ్డాడు అని ఒక గొప్ప సందేశాన్ని మనము ఇతరులకు చూపించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజకు పూను నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి ప్రభువా. నీ పూజకు పూను నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. దీనతతో అర్పింతు మనసారా సమర్పింతు,
రాజాతి రాజా స్వీకరించు, రాజాతి రాజా స్వీకరించు, నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా, నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా. నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మానవ జాతినంతటిని రక్షించిన ఈ దివ్య బలిని అనురాగముతో స్వీకరింపుము. ఈ బలి వస్తువులు రక్షణదాయకమైన పరమ ఔషధములుగా ఉపకరించి మాకు మానసిక శారీరక రక్షణకు చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుదురుగాక. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తిదాయమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూత దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకునుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమిగ నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లిగ మరియమాతతోను, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితం కాపాడును గాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము.
ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రొట్టెను త్రుంచినప్పుడు యేసు ప్రభువును శిష్యులు గుర్తించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా సంస్మరణ నిర్వహించుచు మేము నీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచున్నాము. పాపము నుండి విముక్తులమైన మేము నీ వాక్కు ద్వారాను దివ్య విందు ద్వారాను పుష్టిగా పోషింపబడి నూతన సృష్టిని రూపొందించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి తెరలను చీల్చుకొని వెలుగు హృదయాలు నింపుకొని మరణపు చరితను మార్చిన ప్రభునకు ఇదే మా వందనము. ఇదే మా వందనము. ఇదే మా వందనము. ఇదే మా వందనము.